ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మనందరికీ కూడా RRR అంటే బాగా ఎక్కువగా తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అవసరం లేని పేరు. రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి తెలుసు. సో వైసీపీ తరఫున గెలిచినప్పటికీ కూడా తర్వాత ఆ రెబల్ ఎంపీగా మారారు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణకి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయిలో విభేదాలు అయితే ఉన్నాయి. ఆ స్థాయిలో విభేదాలు ఉన్నాయి కాబట్టి గతంలో సొంత పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా రాజద్రోహం కేసులో అరెస్టు చేయడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా మానసికంగా వేధించే ప్రయత్నం చేశారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. గత 4 ఏళ్లుగా తన సొంత నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు అడుగు పెట్టలేని పరిస్థితి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తాజాగా 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా రఘురామకృష్ణరాజు తన సొంతగడ్డ భీమవరం మీద అయితే అడుగు పెట్టడం జరిగింది. దీంతో వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ రఘురామకృష్ణరాజుకి ఎదురేగి స్వాగతం పలకడం జరిగింది. భారీ గజమాలలతో రఘురామకృష్ణరాజు అయితే ఆ సొంత పట్టణానికి ఆహ్వానించారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్డుగా వచ్చిన రఘురామకృష్ణరాజుకి అయితే వేలాది మంది ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే ఎందుకు 4 ఏళ్లుగా రాలేదు అంటే ఎప్పుడు ఏపీ వచ్చినా అరెస్టు చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. గతంలో కూడా అలాగే అక్రమంగా అరెస్టు చేసి ఆ తర్వాత ఆయన్ని తీవ్రంగా వేధించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏపీ వస్తే అప్పుడు అరెస్టు చేయడానికి ఏపీ సిఐడి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆయన మీద అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఒకసారి ప్రధాని నరేంద్ర మోదీ గారు భీమవరం వచ్చే సమయంలో రఘురామకృష్ణరాజు వచ్చే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకున్నాడు. రఘురామకృష్ణరాజు సగం దారిలో ఉండగా తన పార్టీ కార్యకర్తల్ని అలాగే రఘురామకృష్ణరాజు అభిమానుల్ని, అనుచరుల్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి వేధించారు. రఘురామకృష్ణరాజు కన్నా వెనక్కి వెళ్ళకపోతే వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తే రఘురామకృష్ణరాజు ఆ ట్రైన్ మధ్యలోనే దిగి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో రఘురామకృష్ణరాజు రావాలి అనుకుంటే సగం దారిలోనే వీళ్ళని ఇబ్బంది పెట్టి ఒక రకంగా బ్లాక్మెయిలింగ్ అనాలా, బ్లాక్మెయిల్ చేసి రఘురామకృష్ణరాజుని అయితే వెనక్కి పంపడం జరిగింది. అయితే మొన్న తాజాగా రఘురామకృష్ణరాజు కొద్ది రోజుల ముందు కూడా ఒక సవాల్ చేశాడు. ఈ సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో నేను ఏపీ వెళ్ళి తీరతాను, ఎవరు అడ్డుకుంటారో ఎలా అడ్డుకుంటారో కూడా నేను చూస్తానని చెప్పి ఒక సవాల్ అయితే చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా అరెస్ట్ చేయాలని చెప్పి పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రోక్ ఇచ్చారు. ఏంటంటే కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని, అక్రమ కేసులతో తనను అరెస్టు చేసే అవకాశం ఉంది, నేను నా సొంత గ్రామానికి ఒక ఎంపీ హోదాలో వెళ్తున్నానని చెప్పి కోర్టుకు వెళితే కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. 41A నోటీసులను అనుసరిస్తూ రఘురామకృష్ణరాజుకి రక్షణ కల్పించాలి, ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి ఒక స్పష్టమైన డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చివెలకాయ పడినట్టయింది. అసలు అడుగు పెట్టడమే అరెస్టు చేయాలని చెప్పి కాసుకుని సిద్ధంగా కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కోర్టు ఆదేశాలు మింగుడు పడని అంశం. పైగా అదే పోలీసులు ఆయనకి రక్షణ కూడా కల్పించాల్సిన పరిస్థితి. సో అన్నట్టుగానే రఘురామకృష్ణరాజు సవాల్ చేసినట్టుగానే తన సొంత గడ్డ మీద అయితే అడుగు పెట్టడం జరిగింది. బహుశా సంక్రాంతి 3 రోజులు 4 రోజులు ఆయన ఇక్కడే ఉండే అవకాశం ఉందని చెప్పి తన అనుచరులు కూడా చెప్తున్నారు. ఇక భీమవరం అంటేనే కోడిపందాలు, కోడిపందాలు అంటేనే భీమవరం మనందరికీ తెలిసిందే. సంక్రాంతి పండగ మొత్తం కూడా భీమవరంలో ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి అయితే రఘురామకృష్ణరాజు తన గడ్డ మీద అడుగు పెట్టడంతోనే ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. ఏంటి ఆ షాక్ అంటే తన కోసం వేలాదిగా ప్రజలు తరలి రావడం జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒంటరి వ్యక్తి, ఆయనకి పెద్దగా ఇక్కడ బలం లేదు, మన పార్టీ నుంచి బహిష్కరించాం కాబట్టి, అంటే ఆ పార్టీ నుంచి మనం దూరంగా పెట్టాం కాబట్టి అతనికి ఎవరు మద్దతు పలకరని జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు అనుకుంటూ వచ్చాడు.
కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే కార్యకర్తలే రఘురామకృష్ణరాజుకి ఎదురేగి స్వాగతం పలకడం అనేది ఇప్పుడు వైసీపీకి మింగుడు పడని అంశం. ఎందుకనంటే రేపటి రోజున అక్కడ ఎలా గెలుస్తారో వైసీపీ తరపున ఎవరు గెలుస్తారో నేను కూడా చూస్తానని చెప్పి గతంలోనే రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకు అర్థం పడుతూ ఆయనకి వేలాదిగా ప్రజలు వెళ్ళి ఎదురేగి స్వాగతం పలకటం, అడ్డుకోవాలని చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన అడ్డుకోలేకపోవటం, ఇవన్నీ కూడా విఫలయత్నాలుగా మారాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చిమిరపకాయ పడినట్టయింది. ఏదో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు వాస్తవానికి ఆయన వదిలేసుంటే ఆయన ద్వారా ఆయన చూసుకునేవాడే. కానీ ఆయన అరెస్ట్ చేసి వేధించి ఈరోజు ప్రజల్లో ఇంత యాంటీ రావడానికి కారణం వైసీపీ వేధింపులే ప్రధాన కారణం. ఇటు ఆయన అనుచరులను వేధించడమే కాకుండా ఆయన్ను కూడా కేసులతో వేధించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టే ఈరోజు రఘురామకృష్ణరాజుకి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఎదురేగి స్వాగతం పలికారు. భారీ గజమాలలతో ఆయనకైతే భీమవరం పట్టణం మొత్తం కూడా స్వాగతం పలకడం. వాస్తవానికి సంక్రాంతి పండగ కంటే ముందే రఘురామకృష్ణరాజు రావడం వారికి పెద్ద పండగ అని చెప్పి అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వాస్తవానికి ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఆ ప్రాంతంలో పర్యటించడానికి ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా ఆయన అడుగు పెట్టాలంటే నిన్న మొన్నటి వరకు భయపడే పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం ధైర్యంగా కోర్టుకి వెళ్ళి మరి ఆ అనుమతులు తెచ్చుకుని ఈరోజు రఘురామకృష్ణరాజు అడుగు పెట్టడం, అదే సమయంలో ప్రజలందరూ కూడా రఘురామకృష్ణరాజుకి బ్రహ్మరథం పట్టడం, ఎన్నికలు చూస్తేనేమో 2-3 నెలలు కూడా లేకపోవడంతో ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఒక షాక్గా చెప్పొచ్చు. చాలామంది చెప్తున్నారు ఇప్పుడు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో కూడా అరెస్ట్ చేయడు. ఎందుకంటే ఇప్పటి వరకు 4 ఏళ్లుగా రఘురామకృష్ణరాజు తన గడ్డ మీద అడుగు పెట్టాల. 4 ఏళ్ళు అయింది రఘురామకృష్ణరాజు భీమవరానికి వచ్చి దాదాపుగా 4 ఏళ్ళు అవుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గెలిచే 5 ఏళ్ళు అయింది, దాదాపు రఘురామకృష్ణరాజు వచ్చి 4 ఏళ్ళు అయింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండి ఆయనకి ప్రత్యేకంగా ఆ వై కేటగిరీ భద్రత కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఆయన ప్రస్తుతానికి అక్కడే ఉండి రాష్ట్ర రాజకీయాల మీద ప్రతిసారి మాట్లాడుతున్నారు. పైగా ఆయన ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి, వైసీపీ మా పార్టీ అని చెప్పి ఇప్పటికీ ఆయన చెబుతూనే ఉంటాడు. బట్ పార్టీ వ్యతిరేక విధానాలను నేను వ్యక్తపరుస్తున్నాను తప్ప నేను పార్టీని ఎక్కడ కించపరచలేదని చెప్పి ఆయన ప్రతి రచ్చబండ కార్యక్రమంలో చెప్పే మాటలు ఇవే మాటలు. తాజాగా భీమవరం పట్టణంలో రఘురామకృష్ణరాజు అనేది పండగ వాతావరణం సృష్టించింది. భవిష్యత్తులో రాజకీయాలు కూడా అంటే ఎన్నికలు కూడా ఇంకా 2-3 నెలలు ఉన్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజుని ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఎన్నికల ముందు అరెస్ట్ చేసే అవకాశం అసలే ఉండదు. పైగాను ఎన్నికల సమయంలో రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా సొంత గ్రామంలోనూ సొంత పార్లమెంట్ నియోజక పరిధిలోనూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఒక ప్రధాన సస్పెన్స్. అయితే మెజారిటీ ఊహాగానాల ప్రకారం ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి స్పష్టత రాలేదు. కానీ వైసీపీ పార్టీ నుంచి ఆయన పోటీ చేసే పరిస్థితి అయితే లేదు. మరి ఆయన ఏదన్నా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదా ఏదైనా ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేదా ఇక రాజకీయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారా అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు క్రేజ్ మాత్రం భీమవరం పట్టణంలో ఈరోజు చూసిన వాళ్ళందరికీ ఆ ముఖ్యమంత్రికి కూడా లేని క్రేజ్ ఈరోజు రఘురామకృష్ణరాజుకు ఉందని చెప్పి అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా పర్యటనకు వస్తే జనాన్ని బలవంతంగా తరలించాలి. కానీ ఈరోజు రఘురామకృష్ణరాజు రాజమండ్రిలో ఫ్లైట్ దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని వస్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకి హారతులు పట్టడమే కాకుండా గజమాలలతో స్వాగతం పలకడం జరిగింది. ఇదంతా కూడా వైసీపీలో మింగుడు పడిన అంశం. అసలే వైసీపీ పార్టీలో అంతర్గత విభేదాలతో సతమవుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రఘురామకృష్ణరాజు రాకనేది మరొక పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఎప్పటికైనా అవకాశం దొరికితే రఘురామకృష్ణరాజు వెళ్లేలోపు ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే రాజమండ్రిలో దిగిన వెంటనే అదుపులోకి తీసుకునేవాళ్ళు ఏపీ పోలీసులు. మరి ఏదో కేసులో అరెస్ట్ చేయాలన్న పోలీసుల విఫలయత్నం ఫలిస్తుందా లేదా అనేది ముందు తెలుస్తుంది. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు రాకతో భీమవరం పూర్తిగా పండగ వాతావరణం సంతరించుకుంది. ఈ 3 రోజుల పాటు రఘురామకృష్ణరాజు కన్నా నిజంగా అక్కడే ఉంటే కన్నా అది జగన్మోహన్ రెడ్డి వైఫల్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నేను వస్తాను అని సవాల్ చేసి అడుగు పెట్టారు. ఎలా వస్తారో చూస్తామని చెప్పి వైసీపీ నేతలు కూడా సవాల్ చేయడం జరిగింది. బట్ ఈరోజు రఘురామకృష్ణరాజు తాను సవాల్ చేసినట్టుగా అడుగు పెట్టడం జరిగింది. బట్ మరి వైసీపీ నేతల సవాల్ నిలబెట్టుకోవాలంటే ఇంకా 2-3 రోజులు సమయం ఉంది కాబట్టి మరి ఈ లోపు ఏమన్నా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారా ఏంటనేది మాత్రం వేచి చూడాలి. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు రాక అనేది వైసీపీలో ఒక ప్రకంపనగా మారింది.